ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో ప్రతిరోజు తిరుమలలో ఏ దర్శనం వారికి ఎన్ని గంటలు పడుతుంది, ఈ రోజు ఎన్ని కంపార్ట్మెంట్స్లలో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్, అలాగే నిన్నటి రోజు వీడియోలోని కామెంట్స్లలో కొన్ని వాటికి సమాధానాలు కూడా తెలుసుకుందాం. అలాగే ప్రస్తుతం స్వామివారి దర్శనం వివరాల గురించి కూడా తెలుసుకుందామండి. ఇంకా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. ఇంకా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక ఈరోజు తిరుమలలో దర్శనం వివరాలు తెలియజేస్తాను. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 75,931 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 25,717 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్నటి రోజున 3,40,00,000 రూపాయలు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజు ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు 4 నుంచి 6 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే నిన్నటి రోజు 300 రూపాయల టికెట్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ రోజు ఆదివారం ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇవ్వలేదు. అలాగే సోమవారం రోజు కూడా ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇవ్వరండి. ఇక మంగళవారం ఉదయం 2 గంటల నుంచి ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. ఈ రోజు రాత్రి వరకు టోకెన్స్ ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుంది. సోమవారం ఉదయం నుంచి టోకెన్స్ లేని భక్తులకు దర్శనం ఉంటుంది. సోమవారం అయితే టోకెన్స్ ఇవ్వరు, కాబట్టి సోమవారం రోజున మాత్రం టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారిలో కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు. 21వ తేదీ నుంచి అంటే మంగళవారం ఉదయం 6 గంటల నుంచి దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. ఇక శ్రీవారి భక్తులు నిన్నటి వీడియోలోని కొన్ని కామెంట్లకు మాత్రమే సమాధానాలు తెలుసుకుందాం. ఇక మొదటి కామెంట్, తిరుమలలో రూమ్స్ కోసం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా? తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ వద్ద ప్రతిరోజు ఉదయం 5 గంటలకు రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక తిరుమలలో ఆఫ్లైన్లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని రూమ్స్ అయితే తీసుకోవచ్చండి. ఇక ఈ రోజు ఉదయం 5 గంటల 5 నిమిషాలకు 50 రూపాయలు మరి 100 రూపాయల రూమ్స్ కలిపి 959 రూమ్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు ఉదయం మొత్తం రూమ్స్ 1065 రూమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ అయితే ఇస్తారు. సిఆర్ఓ వద్ద ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరిగా ఉండాలండి. ఇక నెక్స్ట్ కామెంట్, నేను 28న దర్శనం చేసుకోవాలి, 28న ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారా మేడం? 20వ తేదీ దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఎలాంటి దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వరు, అలాగే నడకదారిలో కూడా టోకెన్స్ ఇవ్వరు. కాబట్టి మీరు 20వ తేదీన ఎలాంటి టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, ఓం నమో వెంకటేశాయ మేడం, స్టెప్స్ దారిలో దర్శనం ఉంటుందా? 21వ తేదీన ఉదయం 6 గంటలకు శ్రీవారి మెట్టుదారిలో టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. అలిపిరి దారిలో అయితే టోకెన్స్ అయితే ఇవ్వరు. ఇక అలిపిరి దారిలో వెళ్లేవారు తప్పకుండా తిరుపతిలోనే టోకెన్స్ అయితే తీసుకుని వెళ్ళండి. ఇక నెక్స్ట్ కామెంట్, 28న సర్వదర్శనం ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది, ప్లీజ్ రిప్లై. 20వ తేదీన ఉదయం సుప్రభాతం తర్వాత సర్వదర్శనం స్టార్ట్ అవుతుంది. కాబట్టి 19వ తేదీ అర్ధరాత్రి తర్వాత సర్వదర్శనం క్యూ లైన్లోనికి భక్తులను అలో చేయొచ్చు. ఉదయం వెళ్లిన వారికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక 8 గంటల పైన వెళ్లిన వారికి రష్ని బట్టి సుమారుగా 10 నుంచి 15 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. రష్ తక్కువగా ఉంటే దర్శనం కూడా త్వరగా అవ్వచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ అక్క, మేము బెంగళూరు నుంచి వస్తున్నాం. 21st మార్నింగ్కి శ్రీవారి మెట్ల ద్వారా తిరుమల దర్శనంకి ప్లాన్ చేసుకున్నాము. 21st మార్నింగ్ 7 AM టికెట్స్ దొరుకుతాయా? టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి? 21న ఉదయం 6 గంటలకు శ్రీవారి మెట్టుదారులు టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. కాబట్టి మీరు ఉదయం 6 గంటలకు వెళ్తే టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. శ్రీవారి మెట్టుదారులు కూడా స్టార్టింగ్ లోనే టోకెన్స్ అయితే ఇస్తారు. మీరు టోకెన్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చు, కాబట్టి త్వరగా వెళ్ళండి. ఇక 21వ తేదీ నుంచి తిరుపతిలో అయితే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఉదయం 2 గంటల నుంచి టోకెన్స్ ఇవ్వనున్నారు. కాబట్టి తిరుపతిలో ఇచ్చే టోకెన్స్ తీసుకోవాలి అనుకుంటే ఉదయం 4 గంటల లోపల వెళ్తేనే టోకెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్.
అలాగే మీ కామెంట్లకు సమాధానాలు. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.